నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ సమిశ్రీగూడెంలో విద్యార్థులకు కందుల దుర్గేష్ కిట్ల పంపిణీ తల్లిదండ్రులు టీచర్లను ఆదర్శంగా తీసుకోవాలన్న మంత్రి సవితకు పాపిరెడ్డిపల్లి కేజీవీపీ హాస్టల్ విద్యార్థుల లేఖ ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డెన్ శాలినిపై ఫైర్ అయిన మంత్రి రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేసిన మంచిర్యాల జిల్లా రైతులు సాగు చేస్తున్న భూముల్లోకి రానివ్వటం లేదని ఆవేదన చౌటుప్పల్లో అయాన్స్టస్ మహా రక్తదాన శిబిరం రక్తదానంలో ప్రాణదాతలు కావాలని చైర్మన్ మురళి పిలుపు కొత్తగూడెంలో పోలీసుల వాహనాల తనిఖీలు వాహనదారులకు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ వార్నింగ్ ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థులంతా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణను అలవర్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రీగూడెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, బ్యాగులతో కూడిన కిట్స్ను మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. ప్రైవేట్ స్కూళ్లలో లేని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట. అందుకే మనం బాలికల కోసం ప్రత్యేకమైన హై స్కూళ్ళు, బాలికల కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పడినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. నేను మొన్న నిడదవోలు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా ఆడపిల్లలందరూ తలదూకుని 2 జడలు వేసుకుని 2 జడలు అనేవి మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ చాలామంది 2 జడలు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు. ఆ బాలికలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి బాలికలు, ప్రత్యేక అవసరాలు అంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే ఒక మరుగు ఉంటే కానీ పిల్లలు వెళ్ళలేరు. బాలురైతే, అబ్బాయిలైతే ఏదో రకంగా కార్యక్రమాన్ని చేసుకోగలరు. కానీ బాలికలకు వచ్చేటప్పటికీ వాళ్ళకి ప్రత్యేకమైన అవసరం మరుగు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళు సిగ్గుపడకుండా వెళ్ళగలుగుతారు. ఇవాళ బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట. అందుకే మనం కేజీబీవీ హాస్టల్లో సమస్యలు ఉన్నాయని మంత్రికి విద్యార్థినిలు లేఖ రాశారు. దీంతో హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి లోటుపాట్లపై ఇన్ఛార్జ్ ఎస్ఓపై మంత్రి సవిత మండిపడ్డారు. హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అయితే శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఈ సంఘటన జరిగింది. హాస్టల్ విద్యార్థినిలతో మంత్రి సవిత ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ ఇన్ఛార్జ్ ఎస్ఓ శాలినీదేవిపై విద్యార్థినిలు పలు ఆరోపణలు చేశారు. హాస్టల్ వంటగదిని పరిశీలించి కుళ్ళిన కాయగూరల్ని చూసి వార్డెన్పై మంత్రి మండిపడ్డారు. సరిగ్గా లేని బాత్రూంలను చూసి ఫైర్ అయ్యారు. అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు, చేయించినందుకే ఇట్లా నీ మెయింటెనెన్స్. మంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతో సాయంకాలంతో 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇటు గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd floor నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం, పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లల బయట పోయాకే
అవునమ్మా, నెల రోజులు ఇలాంటి లెటర్లు వారం నుంచి సుమారుగా నాకు 50 నుంచి 60 లెటర్లు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ బాధలు చెప్పుకొని రాశారు. ఒక పక్క విద్యార్థులు చెప్పుకోలేని, ఎందుకంటే కేజీబీవీ స్కూల్లో ఈరోజు నేను ఇన్స్పెక్షన్కి వస్తే ప్రతి విద్యార్థి కూడా చాలా బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ బాధలే చెప్తున్నారే తప్ప టీచర్లు కానీ ఇక్కడ ఉన్న ఎస్ఓ కావచ్చు, శాలిని కావచ్చు, వీళ్ళ మీద విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తున్నాం, ఇమ్మీడియట్గా టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ మేము కూడా మేము అధికారులకు, ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దారుణమైన పరిస్థితి. ఆడపిల్లలు ఎలా ఉందంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది. టీచర్లు ఎవరైతే ఎస్ఓలు ఎవరైతే ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత, వార్డెన్ బాధ్యతగా ఎవరున్నారో వాళ్ళే అర్ధరాత్రిపై బయటికి పోయి అర్ధరాత్రి లోపలికి వస్తున్నారు. వాష్రూమ్స్లో వాటర్ రావడం లేదు, సరైన శుభ్రత లేదు, భోజనం కూడా బాగాలేదు. విద్యార్థులు చాలా మంది కంప్లైంట్ చేశారు. ఇది కంటిన్యూ కాకుండా ఇమ్మీడియట్గా రేపటి నుంచే వాళ్ళకి పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తారు. ఇలాంటి లెటర్లు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. ప్రతిరోజు చెత్త తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక రామ్నగర్ పార్కు వద్ద దగ్గర ఉండి మరి కార్మికులతో ఎమ్మెల్యే దగ్గుపాటి చెత్త తీయించారు. నగరంలోని ఎప్పటికప్పుడు పార్కులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నగరం అపరిశుభ్రతకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరం కలిసి కృషి చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గత 15 రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 36, 37, 38 వార్డులు సందర్శించడం జరిగింది. దీనిలో చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్, ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది. మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డి గారు అంతా వచ్చిన్నారు. వాళ్ళు కానీ చూసే ఇక్కడ పరిస్థితులు చూశారు. గత 2-3 ఏళ్ల నుంచి నడిముంక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా దొంగరావుపాలెం సిద్ధాంతం గ్రామంలో కూటమి నేతలు శ్రేణులు అచ్చంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అరాచక పాలనను అంతం చేసి ప్రజా పరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పితాని అన్నారు. అయితే కూటమి నేతలపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారన్నారు. ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఏ పార్టీని ఆయన జనం ఓటు ఆయుధంతో గద్దె దింపుతారన్నారు. కులమతాలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విజయవాడ నగర పోలీసుల కమిషనర్కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరించారని, కొలికపూడి వైసీపీ భవనాన్ని ధ్వంసం చేశారని ఆ పార్టీ తిరువూరు కన్వీనర్ స్వామిదాస్ ఫిర్యాదు చేయించారు. అయితే నెల రోజులుగా ఏపీలో దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. భవారీపురంలో వైసీపీ నేతలపై దాడిపైన జన సైనికులపై చర్యలు తీసుకోవాలని సిపిని వెల్లంపల్లి కోరారు. కూటమి అధికారం చేపట్టి నెల రోజులు కాకుండానే రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వాలని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్లి
దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్ లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ను కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడతాడంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? మంచిర్యాల జిల్లా అస్నాద గ్రామ రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సుమారు 500 ఎకరాలలో తాము 60 ఏళ్ల నుంచి సేద్యం చేసుకుంటుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చెన్నూరు ఎఫ్డీఓకు వినతి పత్రం అందజేస్తే తీసుకోవటానికి నిరాకరించారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే సుమారు 150 మంది రైతులు రోడ్డు పడిన పరిస్థితి దాపురిస్తుందని, తమకు చావే శరణ్యమని వారు వాపోయారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాసిన లేఖను కూడా ఎఫ్డీఓకు లేఖలో తీసుకోలేదని నిరాశ చెందారు. ఎమ్మెల్యే వివేక్ తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఏదైనా బిల్డింగ్ లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ను కూడా జేసీబీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా రైతు దంపతులు గోద స్వర్ణ నాగేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆవేదన చెందారు. చంద్రగొండ మండలం గుర్రంగూడెంలో డ్రైనేజీ నిర్మిస్తూ తమ పంట పొలాన్ని నాశనం చేస్తున్నారని గోద స్వర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. తమ 2 ఎకరాల పొలం సమీపంలో కొత్తగా సైడ్ డ్రైనేజీ నిర్మించి డ్రైనేజీ నీరు తమ పొలంలోకి వెళ్లేలా నిర్మిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం జిల్లా కలెక్టర్, మండల అధికారులకు రాతపూర్వకంగా తెలిపినా కాంట్రాక్టర్ పట్టించుకోలేదని ఆమె విలపించింది. డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని, లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని స్వర్ణ రోధించింది. మాకు ఆధార్ లేదండి. మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, మా ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి. మేము బతుకు తెలియదండి, తెలియదు ఒట్లాంటి చేశారండి. డ్రైనేజీ పెడితే పంట పండిద్దండి చెప్పండి. మీరు నాశనం చేస్తున్నారండి. మీరైతే నేను డ్రైనేజీ కాడపోయి మందు తాగి చచ్చిపోతండి. నేను ఆ డ్రైనేజీలో పడి చచ్చిపోతా. డ్రైనేజీ మాత్రం తీస్తే మాత్రం నేనైతే చచ్చిపోతండి. నేనైతే బతకను. మా బతుకు తెలియదు. 2 ఎకరాల పట్టా ఉందండి. పట్టా మోడీ డబ్బులు ఎత్తా అయ్యా బతుకుతున్నామండి. ఆధారుతోని కవులకిస్తే 15 బస్తాలు ఎత్తారు. అయ్యా తిని అయ్యా ఎలా తీసుకుంటున్నామండి. మమ్మల్ని ఇటు చేస్తున్నారండి. ఆ బజారికి పోతే మొత్తం కర్రలు తీసుకొని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అయాన్స్ భార్గవ్ రక్తదాన అన్నదాన సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు బోధుల మురళి పిలుపునిచ్చారు. రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోండి అనే నినాదంతో ట్రస్ట్ను ప్రారంభించినట్లు చెప్పారు. ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మహా రక్తదాన శిబిరాన్ని బోధుల మురళి ఏర్పాటు చేశారు. మహా రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ వేన్రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ శిబిరానికి యువకుల నుండి మంచి స్పందన వచ్చిందని మురళి చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా తక్కువ కాలంలో 800 మందికి కొత్త రక్తదాతలు నమోదయ్యారన్నారు. 50,000 మందికి అన్నదానం చేశామన్నారు. ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మహా రక్తదాన శిబిరం 6ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 2 గంటల్లోనే 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. మా సేవా ట్రస్ట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని అలవాటుగా చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తను చేసే రక్తదానం ఒక 3 ప్రాణాన్ని కాపాడుతుందన్న నినాదంతో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మహా రక్తదాన శిబిరం 6ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గడిచిన 2 గంటల్లోనే 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. మా సేవా ట్రస్ట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని అలవాటుగా చేసుకొని అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తను చేసే రక్తదానం ఒక 3 ప్రాణాన్ని కాపాడుతుందన్న నినాదంతో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్ట్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మహా రక్తదాన శిబిరం 6ను ఏర్పాటు
సేవ చేయాలన్న సంకల్పంతో సమాజంలో నేను కొంతవరకు తోడ్పడి సమాజ ఉద్యమంలో సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఒక సంకల్ప బలంతో ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి ఇతరతర ఏ ఆపేక్ష లేకుండా సేవే దృక్పథంతో ముందుకు వెళ్ళడం అభినందనీయం. ఇప్పటికీ దరిదాపు ఒక 800 మంది నుంచి రక్తదానాన్ని సేకరించి అనేక మంది అభాగ్యులకు రక్తం అవసరం వాళ్ళకి తమ ట్రస్ట్ ద్వారా వివిధ ఆసుపత్రుల్లో ఉచితంగా ఆ బ్లడ్ ఏదైతుందో సర్వీస్ అందించే విధంగా ముందుకు వెళ్తూ అందరి ఆదరాభిమానం ఈ ప్రాంతంలో చూడడం జరుగుతూ ఉంది. సేవ చేయాలన్న సంకల్పంతో సమాజంలో అర్ధరాత్రి వేళ తెలుగుదేశం పార్టీ దిమ్మెను కూల్చిన దుండగలను కఠినంగా శిక్షించాలని సూర్యాపేట జిల్లా కొమరబండలో ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ చౌరస్తాలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దిమ్మను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని ఖండించారు. దిమ్మను కూల్చిన దుండగలపై స్థానిక పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన తెలుగుదేశం జెండా దిమ్మె ఉండే. గత 25 సంవత్సరాల కింద ఈ జెండా దిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ జెండా దిమ్మెని ధ్వంసం చేయడం జరిగింది. కొమరబండ గ్రామం తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి గ్రామం. ఇలాంటి గ్రామంలో ఈ పద్ధతిలో చేసి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలనే పద్ధతిలో ఆలోచన చేసేది చాలా తప్పు విధానం. రాజకీయాలు ఏదైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది కరెక్ట్ విధానం కాదు. దీనికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నిందితుల మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గత 4-5 నెలల నుంచి రాష్ట్రంలో కానీ కోదాడ నియోజకవర్గంలో కానీ చాలా బలపడుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో దుష్టశక్తులు పనిచేశారు. ఎవరు ఏదైనా ఈ పద్ధతిలో కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామ వార్డులో కోమరబండ గ్రామ పంచాయతీ పరిధిలోని అంటే ఆ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ దిమ్మని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 11 గంటల 12 గంటల సమయంలో పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ వచ్చిన టైంలోనే ఈ ధ్వంసం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయిలో చాలా బలంగా ఉందని చెప్పుకోవడానికి మొన్న తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే ఈ కోదాడ గ్రామంలో ఉత్తమ్ పద్మావతి గారికి 50,000 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. 2018లో కూడా మహాకూటమి ఏర్పడి ఆ రోజు కూడా ఉత్తమ్ పద్మావతి గారు స్వల్ప ఓట్ బ్యాంక్తోనే ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా అదే 35,000 40,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దిమ్మను గోలగొట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పని ఖండిస్తూ మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయాన్ని పోలీసు వారు దృష్టిలో ఉంచుకొని కేసు నమోదు చేసి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు, అధిక శబ్దం వచ్చే లైసెన్సర్లను బిగించిన వాహనదారులకు మొదటి హెచ్చరిక కౌన్సిలింగ్ ఇచ్చారు. మరొక్కసారి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని వాహనదారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులకు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ వీరభద్రారావు పలు మార్గదర్శకాలను వివరించి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆఫీసుల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ను అనుసరించి ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్లో విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ పేరు కనిపించదన్నారు. అందుకే వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఎన్స్టాన్ పవర్ ని గూగుల్ పోస్టర్ను డౌన్లోడ్ చేసుకొని లేదా సంస్థ వెబ్సైట్ నుంచి గానీ బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. మీరు కరెంటు బిల్లులు కట్టే విధానంలో చిన్న మార్పు
చేయటం జరిగిందండి. కరెంటు బిల్లు కట్టేటప్పుడు మనం జనరల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కడతాం. ఇక మీదట ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ యాప్స్ అలౌ అవ్వండి. అలౌ అవ్వంటే దాంట్లో మీరు ఎవరికి కడుతున్నారో తెలియదు. కావున మా డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని, దాన్ని ఏమంటారు, గూగుల్ పే ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకుని మా డిపార్ట్మెంట్ యాప్ని, దాని ద్వారా బిల్లులు గూగుల్ పే మరియు పేటిఎం, ఫోన్పే ద్వారా చెల్లించడానికి అవకాశం ఉందండి. ఇది మరీ ముఖ్యంగా అందరూ కూడా వినియోగదారులందరూ గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు కరెంటు బిల్లులు కట్టే విధానంలో చిన్న మార్పు చేయటం జరిగిందండి. కరెంటు బిల్లు కట్టేటప్పుడు మనం జనరల్గా శ్రీకాకుళాన్ని హరితవనంగా మార్చేందుకు అందరూ కలిసి రావాలని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణవేణి పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో కృష్ణవేణి మాట్లాడారు. అయితే ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. మొక్కల పెంపకాన్ని విస్తృతం చేయాలని టెక్కలి సబ్ ఫారెస్ట్ ఆఫీసర్ నాగేందర్ రావు అన్నారు. మానసిక ఆరోగ్యం కోసం మొక్కలు పెంచడం అవసరమన్నారు. న్యూరో సైకియాట్రిస్ట్ సాయిరాం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ పొన్నాడ రాజశేఖర్ చెప్పారు. అంటే ఒక ఏకాగ్రత కుదురు, మీరు దేనికైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ కానీ ఒక స్ట్రాంగ్ జడ్జిమెంట్ కానీ తీసుకుంటూ ఉంటారు. పనికిమాలిన ఆలోచనలు, చికాకు అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, నిరాశ నిస్పృహకు గురయ్యి, ఏదో భావోద్వేగానికి గురైపోయే ఛాన్సెస్ ఉండదు. అందుకే కొన్ని యాక్చువల్గా ఏంటంటే అమెరికాలో నేను ఎక్కడో చూసాను ఆ మధ్యకాలం పేపర్లో, అమెరికాలో ఏంటంటే ఈ పార్కుల కోసము, ఈ చెట్ల కోసము కొంత ఫండ్ అలాట్ చేస్తుందట. ఫండ్ అలొకేట్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వృద్ధాపం ఉంది, వృద్ధాపంలో చాలా మంది ఏంటంటే ఒంటరి బతికేస్తుంటారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు శక్తి ఉంది, పరిగెడుతున్నా, మన పనులన్నీ చేసేస్తున్నా, చక్కగా అయిపోతుంది. అదే వృద్ధాపం 68 ఇప్పుడు చూసామంటే రకరకాల మెడిసిన్స్ సైంటిఫికల్గా చాలా ఎక్కువగా డెవలప్మెంట్ అయిపోతుంది. దాంతో ఏంటంటే లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళకైనా ఒక ఐసీయూలో పెట్టేస్తాము, రకరకాల కెమికల్స్ ఇచ్చి, మెడికల్స్ ఇచ్చి లైఫ్ స్పాన్ పెంచేస్తాం. హిందువుల పట్ల అనుచితంగా మాట్లాడిన రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిరక్షణ రామసేవ్ చీఫ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంటూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో హిందువులను నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవ్వరు వ్యాఖ్యానించినా సహించేదే లేదని శ్రీనివాసరావు హెచ్చరించారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజ్కు ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధికంగా ఉన్న కళింగ కమిటీ సామాజిక వర్గం అభివృద్ధి బాటలు వేస్తామని సంఘ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు హామీ ఇచ్చారు. రాష్ట్ర కళింగ కమిటీ సామాజిక వర్గం సంఘం అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన అనంతరం తొలిసారి శ్రీకాకుళం వచ్చిన గోవిందరాజుకు ఆత్మీయ సత్కారం చేశారు. కళింగ కమిటీ సామాజిక వర్గాన్ని సంఘటితంగా ముందుకు నడిపించి ఓబీసీ సాధనలో విజయం సాధిస్తామని గోవిందరాజులు ధీమా వ్యక్తం చేశారు. తిరుమలలో కళింగ కమిటీ సామాజిక భవనాన్ని స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వానికి టీటీడీకి దరఖాస్తు చేస్తామన్నారు. అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ శ్రీకాకుళం కళింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవనానికి మొట్టమొదట ఈ పట్టణానికి వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నన్ను స్వాగతం పలికినటువంటి నగర కళింగ కమిటీ సంఘం, ఈ టౌన్లో ఉన్నటువంటి ఇతర సంఘాల వారు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఏకగ్రీవంగా ఇది రాజ్యాధికారము కాదు, ఇది సంఘ సేవ. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కళింగ కమిటీలు అందరూ కూడాను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారంటే నాపై అంత బాధ్యతను ఉంచారని నేను భావిస్తున్నాను. ఈ బాధ్యతని నిర్వర్తించాలంటే ఇది నేను ఒక్కడనే సాధ్యం చేయగలనని చెప్పేసి వరంగల్ రైతుల డబ్బులకు ఎగనామం పెట్టిన ఇమ్మడి మధుకర్, అంచూరి సంతోష్ ఐపీ పెట్టి పరారయ్యారు.
బాధితులు నిరసన వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయలతో మధుకర్, సంతోష్ ఉడాయించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మధుకర్, సంతోష్ నిర్మిస్తున్న భవనాన్ని నిర్మాణం నిలపాలంటూ బాధితులు ఫ్లెక్సీ కట్టి మరీ నిరసన తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ వద్ద దివంగత సినీ నటుడు ఎస్వి రంగారావు జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తాడపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహానటుడు, నట విశ్వవిఖ్యాత ఎస్వి రంగారావుకు భారతరత్న వచ్చేలా తన వంతు కృషి చేస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇదే అంశంపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని బొలిశెట్టి హామీ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో భారత మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, షవిలి వర్మ, రేణుక్ సింగ్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.